వెల్కమ్ టు అవర్ ఛానల్. వరంగల్ జిల్లాలో వేయిస్తంభాల గుడిని తలపించే విధంగా మనకు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం గ్రామంలో త్రికుటాలయం ఉంది. దీన్ని మినీ వేయిస్తంభాల గుడి అని పిలుస్తారు. ఇది 12వ శతాబ్దంలో కాకతీయుల కాలం నాటి కాకతీయులు నిర్మించిన, స్వయంగా వారే నిర్మించిన ఈ త్రికుటాలయం. ఇది సేమ్ వేయిస్తంభాల గుడిలా ఉంది. ఇది 12వ శతాబ్దంలో వారు నిర్మించడం జరిగింది. మరి ఇది శిథిలావస్థకు గురైంది. ఎందుకైందంటే ఆనాడు 4 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే భూకంపం రావడం వల్ల ఇదేమన్నా డ్యామేజ్ అయిందా, లేదా రెండోది తుగ్లక్ ముస్లిమ్స్ అయిన నిజామ్స్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని ఆక్రమించడం కోసం అనురక్త చేయడం వల్ల మన రాజ్యాన్ని ఆక్రమించడం కోసం, మన హిందుత్వాన్ని ధ్వంసం చేయడం కోసం చేసినలా. మూడో ఆప్షన్ బ్రిటిషర్స్ వచ్చి మన ఇండియాను పాలించడానికి వచ్చినప్పుడు ఆక్రమించుకోవడానికి, అందులో భాగంగా గురైందా. 4వ అంశం హిందూ మతంలో వైష్ణవులు శివభక్తుల మధ్య ఘర్షణ వల్ల మహాదేవుడు గొప్ప అనే కారణాల వల్ల ఈ గుడి ధ్వంసం జరిగి ఇలా హీనస్థితికి వచ్చింది అనేది మనకి కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ గుడి దాదాపు ఒక 700 సంవత్సరాల నుంచి శిథిలావస్థలో నిర్మానుష్యంగా ఎవరు ఉపయోగించకుండా ఇలాగే చెట్లలో ఉండడం జరిగింది. మరి ఈ గుడిని ఎందుకు రీఓపెన్ చేయాలని ఈ ముత్తారం గ్రామస్తులు, యూత్ ఎందుకు ఆలోచించారు, ఆ రోజు ఎంత కష్టపడ్డారు, ఎందుకు వారికి ఇతర వాళ్ళు ఎలా సహకరించారు, మరిన్ని విషయాలు ఈ ముత్తారం గ్రామ యువకులను అడిగి తెలుసుకుందాం. మా విలేజ్ ముత్తారం, మండల్ భీమదేవరపల్లి, జిల్లా వచ్చి హన్మకొండ వస్తుంది. ఇది కాకతీయులు కట్టించినటువంటి త్రికుటేశ్వర ఆలయంగా గుర్తింపు పొందింది. ఇది 2021 ఫిబ్రవరి 4వ తారీఖు నాడు, అంతకుముందు కొన్ని సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ పురాతనమైనటువంటి ఆలయాన్ని ఎవరు వెలుగులోకి తీసుకురాలేదు. 2021 ఫిబ్రవరి 4వ తారీఖు నాడు మా ముత్తర గ్రామ యువత అందరూ కలిసికట్టుగా ఒక 25 నుంచి 30 మందితో మేము ఇక్కడ ఈ చెట్ల పొదలు, ఈ అరణ్యంలో ఉన్నటువంటి ఈ త్రికుటేశ్వర ఆలయాన్ని మేమందరం కూడా ఈ చెట్ల పొదలుతో నిండినటువంటి వాటిని అన్నింటినీ కూడా తొలగించి వెలుగులోకి తీసుకురావడం జరిగింది. శ్రీ 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 రాజయోగి సిద్ధేశ్వర మహారాజ్ గారు అనంతసాగర్ వారి ఆదేశానుసారం మేము ఈ త్రికుటేశ్వర ఆలయాన్ని అభివృద్ధిలో దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. గత ఒక 2021 ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఒక 2-3 నెలలు మా యువత అందరూ కూడా రాత్రి పగలు అందరం కష్టపడి ఈ చెట్ల పొదలతో నిండిపోయినటువంటి త్రికుటేశ్వర ఆలయాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఈ త్రికుటేశ్వర ఆలయం మీకు ఈ వీడియోలో లాస్ట్ టైం ఎలా ఉందో, ఇప్పుడు బిఫోర్ మేము మంచి చేసినాక ఎలా ఉందనేది మీరు చూడవచ్చు. చెట్లు తొలగించిన తర్వాత నుంచి రోజు రోజుకి అభివృద్ధిలో చాలామంది దాతలు రావడం, ఈ గుడిని దర్శించుకోవడం, మొక్కిన కోరికలు నెరవేర్చే మా మహామృత్యుంజయ స్వామి అందరికీ దివ్యాశలు ఇస్తున్నాడు కనుక ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు కోరుకోవడం జరుగుతుంది. ఆ కోరికలు నెరవేరిన వెంటనే వాళ్ళకు తోచిన సహాయంతో దాతలుగా ముందుకొచ్చి అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ త్రికుటేశ్వరాలని తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యువత 30 మంది ఏ రోజైతే మేము ఆ రోజు మొదలు పెట్టుకొని కలిసికట్టుగా ఒక కోవిడ్ టైంలో మేము అందరం కలిసి చేశామో
ఆ రోజు మేము ఆ కృషి వల్లనే ఈరోజు మా త్రికుటేశ్వర ముత్తారంలో ఉన్నటువంటి త్రికుటేశ్వర ఆలయం వెలుగులోకి వచ్చిందని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం మా ముత్తారం యువత. ఈ ఆధునిక కాలంలో అప్గ్రేడ్ అవుతున్న యువత సాధారణంగా చెడు అలవాట్లకు పాలవుతారు. కొన్ని ఏంటి అంటే మద్యానికి పాల్పడడం కానీ, డ్రగ్స్ కానీ, ప్రేమ వ్యవహారాలకు పాల్పడతారు చదువుకోకుండా. కానీ ఈ ముత్తారం గ్రామంలో యువత ముందుకు వచ్చి ఈ పురాతన దేవాలయాన్ని, ఈ పాడుబడ్డ అంటే ఉపయోగంలో లేని దేవాలయాన్ని, కాకతీయుల దేవాలయాన్ని వీళ్ళు గ్రూప్గా ఒక యూత్ ముంగటికి వచ్చి ఈ గుడిని రీఓపెన్ చేశారు. కాబట్టి ఈ యూత్కు ఘన సెల్యూట్. ఈ టెంపుల్ మనకు సేమ్ 1000 పిల్లర్ టెంపుల్లో ఉన్న డిజైన్తోనే ఉంటుంది. ఈ టెంపుల్ మనకు ఈ టెంపుల్లో అన్ని టెంపుల్స్లో కంటే ఈ టెంపుల్లో మనకు బ్రహ్మసూత్రలింగం అయితే ఉంటుంది. ఈ బ్రహ్మసూత్రలింగాన్ని దర్శించుకోవడం వల్ల మనం కోటి సార్లు దర్శించుకున్నంత పుణ్యం అయితే వస్తుంది. లింగాన్ని దర్శించుకోవడం వల్ల మనకు చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్లో మనకు సూర్యేశ్వరాలయం మరియు మహామృత్యుంజయాలయం, వాసుదేవాలయం అయితే ఉంటుంది. ఈ ఆలయ అభివృద్ధి భాగంలో మరికొన్ని ఆలయాలు నిర్మించడానికి మా త్రికుటేశ్వర ఆలయ కమిటీ ఆలోచిస్తుంది. అందులో భాగంగా పంచముఖ సరస్వతి దేవి ఆలయం, అదేవిధంగా ధ్వజస్తంభం, అదేవిధంగా నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన, శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఆలయ నిర్మాణానికి కూడా మేము అందరం అనుకుంటున్నాము. అది కార్యక్రమంలో భాగంగా మేము వాటిని అభివృద్ధి చేయడానికి, నిర్మించడానికి, ప్రతిష్టాపనలు చేయడానికి మేము ఒక సంకల్పం తీసుకున్నాము. ఎవరైనా దాతలు ఉన్నట్లయితే కింద మొబైల్ నెంబర్స్ ఇస్తాము, వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీకు తోచినంతగా ఈ ఆలయ అభివృద్ధిలో మీరు కూడా భాగ్యులయ్యి ఈ పరమేశ్వరుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఈ త్రికుటేశ్వర ఆలయం నుంచి మీకు ఉండాలని కోరుకుంటున్నాము. ఎవరైనా దాతలు ఉన్నట్లయితే ఈ ఆలయ అభివృద్ధిలో భాగంగా మీరు కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మనం ఈ కాకతీయుల కాలం నాటువంటి ఈ పురాతనమైన ఆలయాలను కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. సో అందరూ కూడా మీకు తోచినంతగా మన ఆలయ అభివృద్ధిలో పాల్గొని దాతలు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. దాతలైతే ఎవరైతే సహకరించారనుకోండి, మనం మేము అనుకున్నటువంటి ఆలయ నిర్మాణాలు, ప్రతిష్టాపనలు కూడా త్వరలోనే చేయడానికి మేము అందరం అనుకుంటున్నాము, మా గ్రామ ఆలయ కమిటీ అండ్ యువత ఆల్సో. సో ఎవరైనా దాతలు ఉంటే కింద నెంబర్స్ ఇస్తాము, సంప్రదించి మీ యొక్క తోచినంతగా ఆలయ అభివృద్ధికి తోడ్పడగలరు. ఓకే, రైట్. ఒక రాయిని అద్భుతంగా శిల్పించి ఇట్లా గొప్పగా ఒక 1000 స్తంభాల గుడి, ఒక రామప్ప గుడిలా ఇక్కడ నిర్మాణం చేసినట్టే ఖచ్చితంగా ఈ ముత్తారం గ్రామానికి ఘన చరిత్ర ఉందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ గుడి డెవలప్మెంట్ కోసం ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ, చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ దాతలు ముందుకు వచ్చి ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మీరు పాలు పంచుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాము. స్థానిక ఎమ్మెల్యే అయిన పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు మినిస్టర్గా పర్యాటక మరియు ట్రాన్స్పోర్ట్ దానికి ఉండడం జరిగింది. ఖచ్చితంగా ఈ త్రికుటాలయాన్ని కూడా ఈ పర్యాటక దేవాలయ శాఖ గుర్తించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా కేటాయించి ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులందరికీ అందుబాటులో ఉండేగా నిత్య సౌకర్యాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని, తెలియజేయాలని ఈ MNM టీవీ ద్వారా, ఈ ముత్తారం గ్రామ ప్రజల యువత ద్వారా మేము తెలియజేస్తున్నాం.